హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే టిఫిన్‌లోకి బొంగుల ఉప్మా చేశాననమాట. దాంట్లో కొంచెం క్యారెట్ తురుము, పచ్చి బఠానీ ఏసైతే చేశాను. ఇది ఏంటి అంటే ఆనియన్స్ ఏసుకొని తింటే ఆనియన్స్ ఉంటాయి పచ్చివి. ఈ టిఫిన్ అయితే చాలా బావుంటది. నాకైతే ఫేవరెట్. ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్‌గా తినాలనిపించినా, ఏదైనా కొంచెం వేడి వేడిగా తినాలనిపించినా కూడా నేను ఇదే చేసుకుంటాననమాట. ఈరోజు ఏంటి అంటే మా సారు ఇక్కడ మా పక్కనే గోగా అనే ఊరుంటది. అక్కడ ప్రాక్టికల్ డ్యూటీ ఉందని చెప్పేసి తను వెళ్తున్నాడనమాట. తనకైతే ఈరోజు బాక్స్ ఒద్దు అని చెప్పారు. ఇంకా ఎట్లాగో 8:30కి పోతాడు గదా! మళ్ళా ఆడికి పోయేసరికి 9:30, 10 అవుతది. ఇంకా తిని పో అని చెప్పేసి నేనంటే ఇలా ప్లేట్‌లో పెట్టయితే తన కోసమయితే నేను ఇలా గిన్నెలో వేసేసాను. చూడడానికైతే మంచిగా కలర్‌ఫుల్‌గా ఉంది గదా! మా కన్నయ్యకైతే ఈరోజు బఠానీ ఏసాను గదా! తనకైతే ఇంక పండుగే అనమాట. మా సార్ వెళ్ళిపోయారు. మా పిల్లలు గూడా స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంక నేనైతే వంట జేయాలి గదా! ఫస్ట్ అయితే హీటర్ మీద అన్నం పెట్టిన. ఆ తర్వాత ఎగ్స్ గూడా బాయిల్ చేస్తున్నాను. ఇంక బయటకొచ్చేసి మెంతికూర తెంపుతుంటే పాలంకులొచ్చారు. ఇంక మెంతికూర మొత్తం తెంపుకున్నాక ఇంట్లోకి పోదాం అన్నట్టుగా ఆ బాటిల్ గూడా అక్కడే పెట్టేసుకున్నాననమాట. అయినా నేను ఒకవైపు హీటర్ మీదనేమో ఎగ్స్ పెట్టినా. ఇంకో వైపేమో అన్నం పెట్టిన గదా! ఇప్పుడు ఎట్లాగో మళ్ళా హీటర్ అయితే ఖాళీ లేదు. ఇంకా ఇంట్లో వెళ్ళినా గూడా బాటిల్ ఒక్కటే పెడతామని జెప్పేసి నేను ఈడనే ఉండి బయటైతే మెంతికూర తెంపేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి మెంతికూర టమాటా పచ్చడి, తర్వాత ఎగ్గు బాయిల్ చేస్తున్నాను గదా! నిన్న చేసిన టమాటా చారు అలాగే ఉంది అనమాట. అయితే ఆ చారుని వేడి చేసేటప్పుడు ఈ ఎగ్స్ దాంట్లో వేడి చేస్తే ఇంకా లంచ్ వరకు చారైపోతది. ఎగ్స్ గూడా పిల్లలకి పెట్టినట్టు ఉంటదిగా అని చెప్పేసి నేనైతే ఒకవైపు బాయిల్ చేస్తూ ఉన్నాను. ఇగో ఇక్కడ చలి కొంచెం తగ్గుతుందనమాట ఈ 11 ఆ టైంకి. కానీ చలి తగ్గింది. గాలేమో పెరిగింది. 3 రోజుల నుంచి మస్తు గాలొస్తుంది. అయితే నేనేమనుకున్నానంటే అక్కడ కట్ చేసేటప్పుడు అంటే వెజిటబుల్స్ కట్ చేస్తాను గదా! బయట ఎండ ఉండే అనమాట. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఎండ ఉంది గదా! అని జెప్పేసి గాలొచ్చినా పర్లేదు ఎండ బాగా కొడితే కొంచెం కవర్ అయితదన్నట్టుగా అక్కడే కూర్చున్నా. కానీ నేను కూర్చున్నప్పుడు ఎండ పోయింది. గాలేమో బాగా పెరిగిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా మెంతికూర తెంపుకొనైతే ఇంట్లోకొచ్చేసాను. ఆ తర్వాత మెంతికూరని ఒక 3, 4 సార్లు కడిగైతే ఇక్కడ పచ్చడైతే చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ అయితే ఆయిలేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి ఏసుకొని అది ఫ్రై అయిన తర్వాత మెంతాకేసుకున్నాను. నేను ఒకటే కట్ట మెంతికూర తీసుకున్నాను. ఇది గూడా కొంచెం లేతది కాదు కొంచెం ముదిరినట్టే ఉందనమాట. అంటే తిక్కు గ్రీన్‌గా అయిపోయింది గదా! అలా ఉంటే ఆకుకూర కొంచెం ముదిరినట్టు అనమాట. ఫస్టే నేను నువ్వులేయడం మర్చిపోయినా. ఇక మళ్ళీ అయితే పైనుంచి నువ్వులేసాను. ఒక 1 టేబుల్ స్పూన్ అని నువ్వులేసిన తర్వాత మెంతాకునైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇగో చూస్తున్నారు గదా! ఇలా అంతా మంచిగా ఫ్రై అయిపోతే మెంతాకు నుంచి చేదు అనేది రాదు. టేస్ట్ గూడా చాలా బావుంటది. ఇగ ఇది ఫ్రై అయిన తర్వాత మళ్ళా మిక్సీ జార్ ఉంటదిగా అలా తీసుకొని తర్వాత టమాటాలు ఉడికించుకొని పచ్చడి చేసుకోవడమే. మీ అందరికీ ప్రాసెస్ చూస్తే అర్థం కావచ్చు. ఏంటి అంటే నా రెసిపీస్ అందరూ ఫాలో అవ్వకున్నా గూడా ఎవరో ఒకరు చూస్తే వాళ్ళకు నీట్‌గా అర్థమవ్వాలని చెప్పేసి ఒక చిన్న ఆశ అనమాట అంతే. ఇప్పుడైతే నేను ఒక చిన్న టాపిక్ మాట్లాడతాను. అది కూడా యూట్యూబ్ గురించే మాట్లాడతాను. చాలామంది యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి లక్షల్లో సంపాదన ఉంటది గదా! ఆ సంపాదనంతా వాళ్ళు ఏం జేసుకుంటారో ఏమో అని జెప్పేసి చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటున్నారు. కానీ యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ లక్షల్లో జీతాలైతే అస్సలే ఉండదు. అంటే జీతం అంటే అదే నెలకొచ్చే పైసలు గదా! ఇప్పుడు అది కూడా ఒక పనే అనమాట. ఇప్పుడు మనం బయట ఎన్నెన్నో పనులు చేసుకుంటాం గదా! నెలవారీ జీతం ఉంటాము. అంటే జీతం కోసం పని చేస్తూ ఉంటాం గదా! ఇప్పుడు యూట్యూబ్ గూడా అంతే. ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు 24 అవర్స్ దాని గురించే పని చేస్తారు కాబట్టి వాళ్ళకొచ్చే పైసలు నేను నెల జీతం అని జెప్పేసి నేను అంటున్నాను. కానీ బయట ఆఫీస్‌లలో అందరికీ అయితే నెలకొకసారి ఖచ్చితంగా జీతం వస్తుంది. కానీ యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ నెలకు ఖచ్చితంగా జీతం అయితే రాదు అనమాట. ఏంటి అంటే చాలామంది అనుకుంటారు యూట్యూబ్ వీడియోస్ రోజు అప్‌లోడ్ చేస్తుర్రు గదా! వీళ్ళకు మస్తు పైసలొస్తున్నాయి. ఈ పైసలన్నీ ఏం జేస్తారు? ఏంటి? రోజు వీడియోస్ చేయడం అవసరమా? అని చెప్పేసి కొన్ని కొన్ని రకాల ఆలోచనలైతే వాళ్ళ మైండ్‌లో ఉంటాయి. నేను చెప్తాను ఏంటి అంటే లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, లక్షల్లో వ్యూస్ ఉన్నా కూడా వాళ్ళకు లక్షల్లో సంపాదన అనేది రాదు.
కొన్నిసార్లు వేలల్లో కూడా సరిగ్గా రాదు అనమాట. అందరూ అనుకునేది ఏంటి అంటే మనం ఫస్ట్ పేమెంట్‌కే $100 కంప్లీట్ చేస్తే ఇంకా నెక్స్ట్ టైమ్ అలాంటివి ఏమి ఉండదు. డైరెక్ట్‌గా నెల నెల ఇంత జీతం వచ్చేసి మనకు చేతికి అందుతుంది అని చెప్పేసి చాలామందైతే అపోహలో ఉంటారు. కానీ అలా కాదు. మనము యూట్యూబ్ ఎర్నింగ్ స్టార్ట్ అయినంక ఫస్ట్ పేమెంట్‌కి ఎలాగైతే $100 కంప్లీట్ చేయాలో అదే ప్రాసెస్ సెకండ్ టైము ఎప్పుడైనా సరే నెలకు కావచ్చు, 2 నెలలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు, ఎప్పుడు పేమెంట్ తీసుకున్నా కూడా ప్రతిసారి మనం ఫస్ట్ మన స్టూడియోలో $100 కంప్లీట్ అయిన తర్వాతే మనకైతే పేమెంట్ రిలీజ్ అవుతుంది. $100 అంటే మీరు ఎన్నో లక్షలొస్తాయి, లేకపోతే ఎన్నో వేలొస్తాయి అని అనుకోకండి. ఏంటి అంటే ఇవి మనం అమెరికా వాళ్ళ పైసల్లో చెప్తున్నారు కాబట్టి డాలర్స్ అంటే చాలా కాస్ట్‌లీ అని చెప్పేసి మనకు ఒక ఆలోచన ఉంటది. కానీ ఇప్పుడు $100కి కూడా అటు ఇటు 8,000 వరకైతే వస్తాయి. అంతకు మించి అయితే $100కి పైసలు రానే రావు. ఏంటి అంటే డాలర్ అనంగానే ఇంక మన లక్షల్లో, వేలల్లో అని జెప్పేసి ఇంకా గాల్లో మేడలు కడతాం కదా! అలా కట్టి ఇప్పుడు కామన్‌గా చిన్న చిన్న ఛానెల్స్ ఉన్నా, పెద్ద పెద్ద ఛానెల్స్ ఉన్నా మీకన్ని పైసలొస్తున్నాయి. మీరేం జేస్తుండ్రు? నీకు పైసలే రావట్లేదా? అదేంది సంవత్సరం నుంచి వీడియోస్ చేస్తున్నావు గదా! రోజు పెడుతున్నావు గదా! నీకేం లాభం లేనిదే నువ్వు వీడియోస్ పెడతావా? నీకేం పైసలు రానిదే నువ్వు రోజు ఇంత హార్డ్ వర్క్ చేస్తావా? అని జెప్పేసి అడుగుతారు. ఒకటి చెప్తాను. ఏదైనా సరే ఫస్టు పైసలొస్తున్నాయని ఎవరూ చేయరు. మనము ఒక పనిలో ఏదైనా ఒక దాంట్లో మనల్ని మనం నిలబెట్టుకోవడానికి మనం పని అనేది చేస్తామనమాట. ఇప్పుడు బయట బిజినెస్ అయినా సరే, ఇప్పుడు మనం కొంచెం పని చేసిన తర్వాతనే ఆ పనికి సంబంధించింది ఏదైనా సరే మన దగ్గరకొస్తుంది. లేకపోతే ఆ పనికి ఫస్ట్ మనం పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన తర్వాత అన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే మనకు లాస్ట్‌లో పైసలనేవి చేతికొస్తాయి. యూట్యూబ్ గూడా అంతే. ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరూ పుణ్యానికి ఏం బెట్టరు. ఎట్లా అంటే వాళ్ళకి కూడా కావాలనమాట. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయనీక మంచి ఫోన్ కావాలి. తర్వాత స్టాండ్ కావాలి. మాట్లాడడానికి మైక్ కావాలి. తర్వాత ఎడిటింగ్స్ ఉంటాయిగా. ఎడిటింగ్సు లేకపోతే తర్వాత కొన్ని వెబ్‌సైట్‌లు యూజ్ చేయడానికి వాటి పర్మిషన్స్ కావాలి. అవన్నీ కొన్ని క్రెడిట్స్ ఇచ్చి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క వీడియోకి కొన్ని కొన్ని సామాన్లు కూడా చాలా అవసరం ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో వీడియోస్ చేస్తున్నారనుకో వాళ్ళకి ఏమనిపిస్తదంటే అరే! మా ఇల్లు వీడియోస్‌లలో మంచిగా కనిపించట్లేదు గదా! మంచిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి కొన్ని డబ్బులైతే ఖర్చు పెడతారు. తర్వాత ఏవైనా ఇప్పుడు వంట చేసినా సరే కొత్త కొత్త రెసిపీస్ చేయాలనుకుంటారు. వాటికి డబ్బులు ఖర్చయితాయి. ఇది యూట్యూబ్ అనేది ఫస్టే జీరో ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఏం కాదు. కాకపోతే ఒక 3, 4 వేలైతే ఖర్చు పెట్టాల్సొస్తది. ఆ స్టాండ్‌కి, ఆ మైక్‌కి, ఒక ఫోన్ కన్నా ఖర్చు పెట్టాల్సొస్తదనమాట. ఇవన్నీ ఉన్న వాళ్ళైతే ఈజీగానే యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా రోజు వీడియోస్ అనే మాట ఏంటి అంటే ఇప్పుడు రోజు వీడియోస్ పెడుతూ ఉంటే వాళ్ళ ఛానల్ మీద ఎవరో ఒకరికి ఇంట్రెస్ట్ వస్తది. వాళ్ళు రోజు వీడియోస్ చూడడం వల్ల వీళ్ళకి ఎంతో కొంత యూజ్ ఉంటది అని చెప్పేసి ఆలోచించి ఒకవేళ వీడియో పెట్టకపోతే మొత్తం ఛానల్ గ్రాఫే పడిపోతుంది. ఇంకా ముందుకెళ్ళలేననే భయంతోని వాళ్ళకు పని తీరకపోయినా సరే ఏదో ఒకటి చేసుకుంటూ అటు ఇటు చేసుకుంటూ కష్టపడుతూ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసినంత మాత్రాన మీరు వస్తున్నాయా? వస్తలేవా? అని చెప్పేసి భ్రమలో అయితే మీరు ఊకే అడగకండి. నేను నిన్న నాకు వీడియోస్ మానేయాలనిపిస్తుందని చెప్పేసి ఇలా చెప్పాను కదా! అయితే చాలామంది అయితే మీరందరూ నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూ అక్క మీరు ఖచ్చితంగా మంచి సక్సెస్ చూస్తారు. మీరు చాలా కష్టపడుతున్నారు కదా! ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకి సక్సెస్ అనేది ఎప్పుడూ ఉంటుందక్క. నువ్వు నీరసపడకక్క అని చెప్పేసి చాలా అంటే చాలా మంచిగా నాకైతే మీరందరూ సపోర్ట్ చేశారు. తర్వాత ఒక అక్క వచ్చేసి తన పేరు కూడా గీత అంట. నేను ఊకే గీతక్క అని చెప్తుంటే తనను పిలిచినట్టే అనిపిస్తుందంట. అలా కూడా కామెంట్ చేసి "నువ్వేం బాధపడకురా నీకు మంచి వ్యూస్ వస్తాయి. మంచిగా కొంచెం వీడియోస్ టైమింగ్స్ మార్చు" అని చెప్పేసి మీరందరూ అయితే చెప్పారు. కొంచెం మోటివేట్‌గా కూడా కామెంట్ చేశారనమాట. మీ అందరి కామెంట్ ఈరోజు అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఇలాగైతే నేను చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం కంటెంట్ సజెషన్స్ కూడా చాలా చేశారనమాట. నా పెళ్లి శారీస్ చూయించమని, జ్యువెలరీ చూయించమని చెప్పేసి, తర్వాత కొంచెం షాపింగ్ వ్లాగ్స్ అని, తర్వాత పెళ్లి స్టోరీస్ చెప్పండి అని చెప్పి ఎంత మంచిగా సపోర్ట్ చేశారు. ఏంటి అంటే మనము వేరే వాళ్ళ లైఫ్‌లో ఒక్క రూపాయికి పెట్టకపోయినా కూడా వాళ్ళకి ఇలా ఒక మాట సహాయం చేస్తే అది ఖచ్చితంగా మర్చిపోలేని విషయమే అనమాట. ఈరోజు ఏంటి అంటే నాకు మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తారా? మీరందరూ నా కోసం ఉన్నారా? అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
నాకు కామెంట్ చేసి, నాకు ధైర్యాన్నిస్తున్న మీ అందరికీ ఖచ్చితంగా నేనైతే ఒక మంచి థాంక్ యూ అయితే చెప్పగలను. అంతకు మించి ఇంకా చెప్పడానికి ఏంటి అంటే, ఫీల్ అయితేనే తెలుస్తది. నోటి నుంచి అంటే అవి తక్కువనే అనిపిస్తాయి కానీ, ఫీల్ అయ్యే నాకే తెలుస్తుంది. నేను మీ కామెంట్స్ నుంచి ఎంత హ్యాపీగా అవుతున్నానో. ఇలా అయితే మీరందరూ మంచిగా సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు యూట్యూబ్ అన్నప్పుడు చాలామంది కష్టపడతారు. వాళ్ళ కష్టాన్ని మనం ఊకే తీసేసినట్టు కొంతమంది మాట్లాడతారనమాట. అందుకే అది బాధ అనిపించినప్పుడు ఇలా మనం డిసప్పాయింట్ అవుతాం. నేను వాళ్ళ కోసమైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్‌గా యూట్యూబ్ రెవెన్యూ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను అంతే. ఇందాకైతే మీకు నేను వ్యూస్ చూయించాను గదా! ఇప్పుడు వాచ్ అవర్స్ చూపిస్తాను. ఒకరోజేమో 214, ఒకరోజు 242 చూస్తున్నారు గదా! ఇదంతా ఏంటి అంటే జనవరి నుంచివే. కొన్నిసార్లునేమో ఎక్కువొస్తది. కొన్నిసార్లు ఇలా గ్రాఫ్ అంతా పడిపోతది. ఏంటి అంటే చూస్తున్నారు గదా! జనవరి నుంచి నేను రోజు రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతున్నాను. ఇది డిసెంబర్‌ది కూడా అనమాట. రోజు ఏంటి అంటే మనకు అన్ని డాలర్స్ అన్నీ నిండిపోయి ఒకటేసారి పేమెంట్ అయితే రాదు. నేను చూపిస్తాను. నా వీడియోస్‌కి ఎంత ఎర్న్ అనేది వస్తుంది అని చెప్పేసి. ఇక్కడైతే కంటెంట్ అని చెప్పేసి ఉంది గదా! ప్రస్తుతానికైతే 43 ఏమో ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను. రోజైతే మంచి వ్యూసే ఉన్నాయి గదా! ఒక వీడియోకి 3000 వ్యూస్ వస్తాయనుకోండి. ఫస్ట్ అయితే చూడండి నాకు 2.51, 2.29, 2.69, 2.11 ఇవేంటి అంటే అన్ని వీడియోస్ కన్నా మంచి రెవెన్యూ వచ్చిన వీడియోస్ అనమాట. అంటే జస్ట్ డాలర్సే అనమాట. ఆ తర్వాత ఇగో రోజు చేసే వీడియోల పరిస్థితి ఇదనమాట. 1.59, 1.58, 1.22, 1 ఇగో చూడండి ఈడ కేక్ వీడియోకి 0.54 పైసలు మాత్రమే వచ్చాయి. సో, ఇదంతా ఏంటి అంటే రోజు ఒక వీడియో వెనుక ఎంత కష్టం ఉంటదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకనుకోండి. ఏదో ఒక పని ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి. వీడియోకి సంబంధించి వీడియోస్ రికార్డ్ చేసుకోవాలి. తర్వాత పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేసుకోవాలి. తర్వాత అప్‌లోడ్ చేయాలి. ఫస్ట్ ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అన్ని చెకింగ్‌లు చేసుకోవాలి. ఇగో ఇది ఫిబ్రవరిదనమాట. ఫిబ్రవరి స్టార్ట్ అయ్యి ఈ రోజుకైతే 7 డేస్ అవుతుంది. 7 డేస్‌లో నాకు ఒక్క డాలర్ గూడా రాలేదు. అన్ని పైసలే వచ్చినాయి. 0.06, 0.05, 0.05, 0.05, 0.04 ఇవే అనమాట. ఏంటి అంటే ఈ పైసలన్నిటిని కౌంట్ చేసుకొని ఒక డాలర్ కింద పడతదనమాట. 7 రోజులవుతుంది. నేను 7 రోజుల నుంచి రోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను గదా! ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు. కానీ ఆ రెవెన్యూ చూసినప్పుడు ఎంత బాధైతది. అదేంటి అసలు మంచి వ్యూస్ వస్తున్నాయి కానీ మంచి వ్యూస్ అంటే ఇప్పుడు ఒక వీడియోకి 3000 వ్యూస్ వచ్చినా గూడా ఒక్క డాలర్ అన్నా రావాలి గదా! అగో ఏమి రావన్నమాట అట్లుంటది. ఇక లక్షల్లో వచ్చే వాళ్ళ సంగతంటారా? ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటి అంటే ఒక వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చినాయనుకో వాళ్ళకి వెంటనే $50, $100 కంప్లీట్ కావు. వాళ్ళకి కూడా ఏంటి అంటే ఈరోజు పెట్టిన వీడియో, నిన్న పెట్టిన వీడియో, మొన్న పెట్టిన వీడియో, నెల రోజులకు కింద పెట్టిన వీడియోస్ ఉంటాయిగా అవన్నీ కొంచెం కొంచెం పబ్లిక్‌లోకి పోతుంటే వాటికి ఒక 4, 5 డాలర్స్ వచ్చి అన్నీ కౌంట్ చేస్తే ఒక నెల జీతం వస్తదనమాట. వాళ్ళకి గూడా ఒక వీడియో పెట్టగానే అంతేం రాదు అనమాట. యూట్యూబ్ అంటే చాలా కష్టము. అయినా కూడా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మీరు అడగొచ్చు. ఏంటి అంటే ఇప్పుడు కొందరివి లైఫ్‌లో ఎట్లుంటాయంటే ఇంటికే పరిమితమై ఉంటాయి. బయటికి వెళ్లి ఏ పని చేసుకోలేని పరిస్థితి. ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా బయటికెళ్ళి బిజినెస్ కానీ, ఎలాంటి పనులు చేసుకోకున్నా ఏంటి అంటే ఇంట్లో కూర్చొని తింటున్నా గూడా వాళ్ళకి కూడా సొంత ఎర్నింగ్ ఉండాలి అని చెప్పేసి ఏదో ఒక ఆలోచన అయితే ఉండనే ఉంటది గదా! అలా ఎలాంటి విషయాలు కూడా సక్సెస్ లేనప్పుడు ఇలా యూట్యూబ్ నుంచి కొంచెం అంటే ఫస్ట్ టైమ్ రాకపోయినా, సెకండ్ టైమ్ రాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఒక 500 చేతికొస్తాయని చెప్పేసి చాలామందైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. కొందరు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఒక మంచి సక్సెస్ వస్తది అని చెప్పేసి హోప్‌తోని వీడియోస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అంటే వీడియోస్ అనగానే చాలా మామూలు మాట కాదు. 24 అవర్స్ రికార్డ్ చేసి, ఎడిటింగ్ చేసి, తర్వాత ప్రతి ఒక్కటి ఒక చిన్న సీరియల్ లాగానన్నా ఉంటది కదా వీడియో. మరి దానికి వెనుక ఒక చిన్న సీరియల్ ఎపిసోడ్ అనమాట. 28 మినిట్స్ ఉండే ఎపిసోడ్ తీయడానికే 21 మినిట్స్ ఉండే ఎపిసోడ్ తీయడానికి ఎన్నెన్నో కొత్త క్యారెక్టర్స్ ఉంటాయి. ఎన్నెన్నో మేకప్‌లుంటాయి. తర్వాత హెయిర్ డిజైనర్ అని చెప్పేసి, మేకప్స్ అని చెప్పేసి, కెమెరామాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అలాగే ఇప్పుడు వీడియో అనేది కూడా ఒక చిన్న సీరియల్ లాంటిది అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకు అంటే దానికి కూడా యాజ్ ఇట్ ఈజ్ టీవీలో సీరియల్ ఎట్లా నడుస్తూ ఉంటదో ఒకదాని వెనుక ఒకటి.
కాకపోతే మన రియల్ లైఫ్ వీడియోస్ కూడా ఒకదానెనకొకటి చూపిస్తూనే పోతాం కదా! మరి వాటన్నిటికి ఒక ప్రాసెస్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఎంతో పని ఉంటుంది. అయినా కూడా ఇంత పని తీసుకొని వాళ్ళకేంటి అంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక చిన్న నమ్మకము. ఒకవేళ చెయ్యలేదనుకో, సక్సెస్ రావట్లేదని చెప్పేసి ఆపేసినామనుకో, ఇప్పుడు నలుగురు ఏమంటారనే భయమనమాట. ఈరోజైతే మా అన్న ఒకటి స్టేటస్ పెట్టుకున్నారు. అదేంటో నేను చెప్తాను. నలుగురు మోసేది చావైతే, నలుగురు ఏమనుకుంటారో అని బ్రతకడం కూడా చావే అని జెప్పి మా అన్న అయితే ఈరోజు స్టేటస్ బెట్టుకుండు. అది ఇండైరెక్ట్‌గా నాకు చెప్పినట్టే. అంటే నాకు తగిలేటట్టుగానే అనిపిచ్చిందనమాట. ఏంటి అంటే నేను కూడా ఇప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్ రావట్లేదు గదా! రోజు వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. అందరేమో ఎంతొస్తుంది, ఎంతొస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ నాకేం రావట్లేదు. ఇంకోటి గూడా మా ఇంట్లో వాళ్ళు గూడా "నువ్వు చేస్తున్నావు గదా! నీకేం వస్తలేదు గదా! నిమ్మలంగా ఊకోరాదని" జెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా నాకేమనిపించిందంటే ఇప్పుడు మనం ఒక పబ్లిక్స్‌లోకొచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనం వీడియోస్ చేస్తున్నామని చెప్పేసి నలుగురికి తెలిసాక సడెన్‌గా ఆపేసామనుకో, ఈమెకు ముందుకెళ్ళే ధైర్యమే లేదు. వీడియోస్ జూసే అంత పనే లేదు. అంత ఏం రానే రాదు. ఎందుకు పెట్టినట్టు ఛానెల్ అని జెప్పేసి ఆపేసినామనుకో నానా రకాలుగా అంటారు. ముందుకెళ్తే అబ్బో! ఆమె జూసినవా గట్ల పోతుంది, గిట్ల పోతుంది ఎవ్వరిని పట్టించుకుంటలేదు అని చెప్పేసి అట్లా అంటారు. అదే ఆగిపోయినామనుకో ఖచ్చితంగా సూటిపోటి మాటలుంటాయి. కొన్నిసార్లు ఏంటి అంటే మన కోసం కాకుండా నలుగురి కోసం చేస్తాం చూడండి. ఆ పనిలో కొంచెం బాధగా అనిపిస్తదనమాట. నేను అట్లనే ఆలోచిస్తున్నా. కానీ ఈరోజు మా అన్న స్టేటస్ పెట్టిండుగా. ఎందుకో నాకైతే నేను కూడా అంతే ఎవరో అడుగుతున్నారని చెప్పేసి ఎందుకు డిసప్పాయింట్ కావాలి. నా పని నేను చేసుకుంటూ పోవచ్చు కదా! అని చెప్పేసి నాకనిపించిందనమాట. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా రోజు నా లైఫ్ ఎట్లా ఉంది, ఏంటి అని చెప్పేసి ఇవే వీడియోస్ చేస్తాను. టైమింగ్స్ మార్చు అని చెప్పారు గదా! ఈరోజైతే 6:00కి పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఒకవేళ ప్రాసెస్ మొత్తం అవ్వలేదనుకో మళ్ళీ 9కే పెడతాను. ఒకవేళ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అంటే 6:00 అయితే ఒకసారి అప్‌లోడ్ చేసి చూస్తాను. మీరన్నట్టుగానే ఏంటి అంటే నైట్ టైమ్ అయితే అందరూ కొంచెం పడుకొని ఉంటారు గదా! ఆ టైం గదా! సో, ఏంటి అంటే కొందరు ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు వీడియోస్ చూడలేరనమాట. అదే ఇప్పుడు ఎవరు లేకపోతే మనం ఒంటరిగా ఉంటే వ్లాగ్స్ అయితే చూస్తారు గదా! మరి 6:00కి గూడా కొంచెం బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాననమాట. ఈరోజైతే ట్రై చేస్తాను. కాకపోతే మళ్ళీ 9కి పెడతాను. లేకపోతే నెక్స్ట్ డే అన్నా ట్రై చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉన్నంత కాలం అయితే నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తానే ఉండాలి అని చెప్పేసి నేను గట్టిగా అనుకుంటున్నాను. మరి ముందు ముందు ఏమైతదో నాకు తెలీదు. ఈరోజైతే ఇంకా ఇలా చిన్నగా అయితే వీడియో అయితే చేసేసాననమాట. మా సార్ కూరగాయలకు పోయిండనమాట. అవే కూరగాయలు తెచ్చిండు. క్యాబేజీ, చిక్కుడుగాయ, తర్వాతొచ్చేసి ఆలుగడ్డ, రాడిషు, బీన్సు, పాలకూర, మెంతికూర ఇవే తీసుకొచ్చాడనమాట. ఇంకా నాకైతే నిన్నటి నుంచి మెడ నరాలైతే మస్తు గుంజుతున్నాయనమాట. తలకాయ కిందకి చూడొస్తలేదు. ఇంకా ఈరోజైతే హాస్పిటల్‌కొచ్చిన. హాస్పిటల్‌కి రాగానే ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ సైట్ చెక్ చేస్తూ ఉన్నారనమాట. నాకీ మధ్య అటు ఇటు 1 ఇయర్ నుంచయితే బాగా తలనొప్పొస్తదనమాట. తలనొప్పొస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ కళ్ళ దగ్గర రాదు. లోపల ఇప్పుడు తలలో నరాలన్నీ ఒక్కొక్కటిగా గుంజుతాయనమాట. గుంజినప్పుడు ఏంటి అంటే, మార్నింగు చిన్నగా స్టార్ట్ అయ్యి, ఈవినింగ్ వరకు చాలా హెవీగా అయిపోతదనమాట. నా 2 చేతులతోని ప్రెస్ చేసి పట్టుకోలేకపోతే, ఆ నరాలన్నీ బ్లాస్ట్ అవుతాయేమో అని చెప్పేసి అంత పెయిన్‌గా వస్తది. ఇంకా ఆ చిన్న చిన్నగా లోపల అట్లొస్తుంటే ఇంకా ఇక్కడ మెడలు కూడా చాలా హెవీ బరువయిపోతాయనమాట. ఇట్లా పక్కకి గానీ, కిందికి గానీ చూడలేను. అంత ఉంటది. అన్నం కూడా తినలేననమాట. ఇంకా అదే చిన్న చిన్నగా ఐబ్రోస్ కాడికొస్తదనమాట. ఐబ్రోస్ కూడా ఏంటి అంటే నేను కిందికి ఏమన్నా కింద పడ్డ పెన్ను కూడా తీసుకోలేను. ఒకవేళ అలా తీసుకుంటుంటే ఇలా ఐబ్రోస్‌ని ప్రెస్ చేసి పట్టుకొని పెన్ తీసుకుంటాననమాట. అలా కష్టమైపోతుంటది. ఆ టైంలో నేను మన బొట్టు పెట్టుకుంటాంగా, బొట్టు గూడా నేను ఉంచుకోలేననమాట. అంత పెయినొస్తుంటది. అయితే ఇంకా 1 ఇయర్ నుంచి నేను మా సార్‌కి చెప్తున్నాననమాట. మొన్ననే చెప్పిన ఒక జూన్‌లో అప్పుడు చెప్పిన. సర్లే పోదాంలే అన్నట్టుగా అన్నారు. అంటే ఆయనకు తెలీదు ఇంత పెయినొస్తుందని జెప్పేసి. ఇక మొన్న చాలా పెయినొచ్చిందనమాట. 2 డేస్. పొద్దున మార్నింగ్ స్టార్ట్ అయింది. కొంచెం కొంచెం ఈవినింగ్ కాగానే బాగా ఎక్కువైపోయింది. నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ 5కి మొత్తం ఏంటి అంటే ఆయింట్‌మెంట్ పెట్టుకొని, ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ 5కి పడుకుంటే నేను 11కి లేషినా అనమాట. అప్పుడు మా సార్‌కి అర్థమైంది. ఇంకా ఈరోజైతే హాస్పిటల్‌కి తీసుకొస్తే ఆడ ఏంటి అంటే హెడేక్ కదా! బీపీ అయితే రాయలేదనమాట. ఆ సార్ ఏమన్నారంటే ఫస్ట్ బీపీ చెక్ చేసుకున్న తర్వాత సీటీ స్కానింగ్ రాస్తా అని చెప్పేసిండ్రు. మళ్ళీ రేపైతే హాస్పిటల్‌కెళ్ళి బీపీ చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళు సీటీ స్కాన్ రాస్తే బీపీ తక్కువ ఉండడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి ఉంటాయి గదా!
అవి చెక్ చేసిన తర్వాత రేపైతే సిటీ స్కాన్ రాస్తా అని జెప్పారు. ఇంకా మేమైతే ఇంటికొచ్చేస్తున్నాము. ఇక్కడ హాస్పిటల్ నైట్ టైము మార్నింగు 12 వరకే ఉంటది. కానీ మార్నింగ్ అంతగా చూడరు. నైటే ఎక్కువగా చూస్తారనమాట. ఈ టైంలో టైమొచ్చేసి 8 అలా అవుతుంది. ఇంకా చూయించుకొనైతే రిటర్న్ ఇంటికి పోతున్నా. ఇంటికి పోయేటప్పుడు చూస్తున్నారు ఎంతెంత మంచి ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయో. మరి ఈరోజు చేసిన వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.